హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోకి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రీసెంట్గా 31 మార్చ్ 2025 రోజున షార్ట్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ షార్ట్స్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ షార్ట్స్ అప్డేట్ రావటం వల్ల వ్యూస్ బాగా పెరుగుతాయని అందరూ అంటున్నారు. అది నిజమేనా కాదా? అసలు ఈ షార్ట్స్ అప్డేట్ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఈ షార్ట్స్ అప్డేట్ రావటం వల్ల యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేదా? అలాగే మనకొచ్చే ఎర్నింగ్‌లో ఏమైనా మార్పులున్నాయా? లేదా? అనే ప్రతీది కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా మరి? ప్రతీది కూడా లైవ్‌లోనే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి చూపిస్తున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు అంటే మార్చ్ 31, 2025 కన్నా ముందు మనం ఏదైనా షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసినట్టయితే వ్యూస్ అనేది వచ్చేయి. ఆ వ్యూస్ అనేది ఎలా వచ్చేదంటే, మనం ఏదైనా ఒక షార్ట్ స్వైప్ చేస్తే అది కౌంట్ అవ్వకుండా ఉండేది. కానీ ఇప్పుడొచ్చిన అప్‌డేట్‌లో ఆ స్వైప్ చేసినా సరే వ్యూస్ అనేది కౌంట్ అవుతున్నాయి కాబట్టి వ్యూస్ అనేది బాగా వస్తాయి అని అందరూ అంటున్నారు. అదైతే ఖచ్చితంగా 100% నిజమేనండి. మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వాచ్ చేసినా సరే, వాచ్ చేయకున్నా సరే, స్వైప్ చేసినా సరే, రిపీటెడ్‌గా వాచ్ చేసినా సరే వ్యూస్ అనేది ఇప్పుడు కౌంట్ అవుతూనే ఉన్నాయండి. అది ఎలానో లైవ్‌లోనే చూపిస్తాను. నార్మల్‌గా ఇంతకుముందు మనం ఏదైనా అప్‌లోడ్ చేసినట్టయితే బిఫోర్ 31 మార్చ్ 2025 ఒక షార్ట్ వీడియో అనేది ఖచ్చితంగా 3-4 సెకండ్స్ వాచ్ చేస్తేనే మనకి వ్యూ కింద కౌంట్ అయ్యేది. అదే మనకి ఎర్న్ ఆప్షన్‌లో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు మనకి షార్ట్స్ అప్డేట్ రావటం వల్ల ఒక్కసారి స్వైప్ చేసినా సరే, ఎన్ని సార్లు వాచ్ చేసినా సరే వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ఇప్పుడు లైవ్‌లో నేను చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారు కదా! ఒక షార్ట్‌కి వ్యూ వచ్చేసి 564 వ్యూస్ ఉన్నాయి. అదే మన రీచ్‌లోకెళ్ళామనుకోండి 564 వ్యూస్ ఉన్నాయి. అదే మన ఎంగేజ్‌మెంట్‌లోకెళ్తే ఎంగేజ్డ్ వ్యూస్ అన్నీ చూసారా 564 ఉన్నాయి. ఎందుకంటే ఈ షార్ట్ నేను ఇప్పుడు అప్‌లోడ్ చేయలేదు. బిఫోర్ 31 మార్చ్‌నే అప్‌లోడ్ చేశాను. ఈ అప్డేట్ రావటం వల్ల మనకి ఇలా ఎంగేజ్డ్ వ్యూస్ కింద కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఆఫ్టర్ 31 మార్చ్ 2025 ఏదైనా షార్ట్ అప్‌లోడ్ చేస్తే మనకి ఇక్కడ వ్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎంగేజ్‌మెంట్‌లో వ్యూస్ అంటే ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే వ్యూస్ అనేది ఓవరాల్‌గా మీరు రిపీటెడ్‌గా వాచ్ చేసినా సరే, అసలు స్వైప్ చేసినా సరే, ఎలా వాచ్ చేసినా సరే ఆ వ్యూస్ అనేది అక్కడ కౌంట్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మనకి నార్మల్‌గా 3 సెకండ్స్ కన్నా ఎక్కువగా చూసింది మాత్రమే ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూ కింద కౌంట్ అవుతుంది. అలాగే మనకి దీనివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకుందాం అనుకున్నాం కదండీ! అడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో వ్యూ కౌంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్‌కి వ్యూస్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి. మనకి మాత్రమే అంటే ఒక క్రియేటర్‌కి మాత్రమే ఇక్కడ ఈ వైటీ స్టూడియోలో బైఫర్కేట్ అయ్యి అంటే వ్యూస్ ఎన్ని, ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని అని ఇట్లా బైఫర్కేషన్ కనిపిస్తుంది. కానీ క్రియేటర్ కాకుండా ఆడియన్స్‌కి మాత్రం టోటల్ నంబర్ ఆఫ్ వ్యూస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే షార్ట్‌కి వ్యూస్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఆడియన్స్ ఇంట్రెస్టెడ్‌గా చూస్తారు కాబట్టి వ్యూస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటుగానే ఎవరైనా స్పాన్సర్‌షిప్ చేయాలి అనుకున్న వారు, ప్రమోట్ చేయించుకోవాలనుకున్నా కానీ వ్యూస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రమోషన్స్ అలాగే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు ఈ అప్డేట్ వల్ల అసలు యూజే లేదండి. ఎందుకంటే ఈ అప్డేట్ వల్ల వ్యూస్ వస్తున్నాయి. నార్మల్‌గా మనకి వ్యూస్ వచ్చాయంటే ఏంటి? వ్యూస్ వచ్చాయంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ కావాలి. దీంతో పాటుగానే రెవెన్యూ కూడా ఎక్కువగా రావాలి. కానీ ఇక్కడ రెవెన్యూ అనేది రావటం లేదు. అలాగే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కూడా ఎలిజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ రీచ్‌లో వచ్చే వ్యూస్ అంటే ఇవి వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ కావండి. ఓన్లీ ఇక్కడ ఎంగేజ్‌మెంట్‌లో వచ్చే ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ వ్యూస్ ఎన్నున్నా కానీ అవి కౌంట్ అవ్వవు. ఓన్లీ ఇక్కడొచ్చే ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. దీంతో పాటుగానే మనకి రెవెన్యూ కూడా అలానే ఉంటుందండి. ఇక్కడ ఈ ఛానెల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి రెవెన్యూ ట్యాబ్ అనేది లేదు. ఇంకో ఛానెల్‌లో మానిటైజేషన్ అయింది కాబట్టి అందులో మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఇక్కడ షార్ట్ అయితే నేను 31 మార్చ్ 2025 రోజున అప్‌లోడ్ చేయడం జరిగిందండి. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత రోజే నేను అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు దీనికి వ్యూస్ అనేది ఎలా కౌంట్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ చూసారు కదా! ర్యాంకింగ్ బై వ్యూస్, యావరేజ్ పర్సెంట్ వ్యూడ్, లైక్స్ ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తున్నాయి కదా! దీనిపైన ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అంటే 454 ఉన్నాయి. ఇంతకుముందు గతంలో ఇక్కడ షార్ట్ ఫీడ్ అని ఉండేది. కానీ ఇక్కడ వ్యూస్ అని మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యూస్ అంటే మనకి ఒక్కసారి వాచ్ చేసినా, రిపీటెడ్‌గా 10 సార్లు వాచ్ చేసినా, ఎన్ని సార్లు వాచ్ చేసినా సరే ఇక్కడ వ్యూ అనేది కౌంట్ అవుతుంది. మీరు వాచ్ చేయకుండా స్వైప్ చేసినా సరే ఇక్కడ వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ మీరు రీచ్‌లోకి వెళ్ళండి. రీచ్‌లో కూడా 454 ఉంటుంది. ఓవర్ వ్యూలో కూడా 454 ఉంటుంది. ఆడియన్స్ కూడా ఇదే మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి ఎంగేజ్‌మెంట్‌లోకి వెళ్లి చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. చూసారు కదా! 73 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇక 19.6% స్టే టు వాచ్డ్. 80% స్వైప్డ్ అవే. అంటే ఓన్లీ 73 మెంబర్స్ మాత్రమే దీన్ని 100% వాచ్ చేశారు. అదే కౌంట్ అవుతుంది. మీకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో 10 మిలియన్ వ్యూస్ కావాలి. అలాగే 3 మిలియన్ వ్యూస్ కావాలి మానిటైజేషన్ చేసుకోవడం కోసం. అలా ఆ రిక్వైర్డ్ వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ నుంచే తీసుకుంటుంది కానీ, ఇక్కడ ఓవరాల్ వ్యూస్ నుంచి తీసుకోదు. మీకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో షార్ట్స్ నుంచి మీరు మానిటైజేషన్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించే వ్యూస్ మాత్రం కౌంట్ అవ్వండి. ఎంగేజ్‌మెంట్‌లో వచ్చే ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. రెవెన్యూ కూడా ఇక్కడ రెవెన్యూ సెక్షన్‌లోకి వెళ్ళండి. చూసారు కదా! ఎస్టిమేటెడ్ వ్యూస్. ఇక్కడ రెవెన్యూ సెక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత షార్ట్ పర్ఫార్మెన్స్ చూసారు కదా! ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎంగేజ్డ్ వ్యూస్, రెవెన్యూ పర్ 1K ఎంగేజ్డ్ వ్యూస్. అంటే ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే రెవెన్యూ వస్తుంది కానీ టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్‌కి రావట్లేదు. ఇంతకుముందు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడ బైఫర్కేషన్ చేశారు. వ్యూస్ ప్లస్ ఎంగేజ్డ్ వ్యూస్. ఈ 2 బైఫర్కేషన్ చేసిన తర్వాత ఓన్లీ మనకి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే వైపీపీ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎర్నింగ్ కూడా ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే వస్తాయి. మిగిలిన వాటికి రావు. ఇక్కడ ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ కోసమే చూసుకున్న కౌంట్ పెరుగుతూ ఉంటుంది. కానీ దీనివల్ల మనకొచ్చే బెనిఫిట్ అయితే ఏమీ లేదు. మనకి మానిటైజేషన్ కాని వారు వ్యూస్ బాగా ఉంటాయి. కానీ ఎంగేజ్డ్ వ్యూస్ తక్కువగా ఉండటం వల్ల మనకి మానిటైజేషన్ దగ్గర కూడా యూజ్ అవ్వదు. అలాగే ఇక్కడ వ్యూస్ బాగా ఉన్నాయి. కానీ రెవెన్యూకి వాళ్ళు ఏం తీసుకుంటున్నారు చూసారు కదా! ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే తీసుకుంటున్నారు. షార్ట్స్ రెవెన్యూ పర్ 1000 వ్యూస్ యూజెస్ ఎంగేజ్డ్ వ్యూస్. ద సేమ్ మెట్రిక్స్ యూజ్డ్ ఫర్ షార్ట్స్ అండ్ యాడ్ రెవెన్యూ షేరింగ్. చూసారు కదా! 1000 వ్యూస్‌కి ఏదైతే తీసుకుందో అదే మనకి ఇక్కడ వ్యూస్ తీసుకున్నట్టయితే ఈ 454 వ్యూస్ రెవెన్యూ కౌంట్ అయినట్టయితే ఎర్నింగ్ చాలా బాగుండేది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ తీసుకునేది వాళ్ళు ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే తీసుకుంటున్నారు. మనకి పార్ట్నర్ ప్రోగ్రామ్ కూడా ఎంగేజ్డ్ వ్యూసే కౌంట్ చేస్తున్నారు కాబట్టి ఈ అప్డేట్ వల్ల మనకొచ్చే బెనిఫిట్ అయితే ఏమీ లేదండి. చూసుకోవటానికి కోసం వ్యూస్ బాగా వస్తున్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వటం కోసం మాత్రమే ఈ వ్యూస్ పనికొస్తాయని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంతకుముందు మనం ఏదైనా షార్ట్ పెడితే 0 వ్యూస్ వస్తున్నాయని బాధపడేవారు. ఇప్పటి నుంచి ఆ బాధపడాల్సిన పనే లేదండి. ఎందుకంటే ఇలా వచ్చే వ్యూస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యి మరికొన్ని మంచి మంచి వీడియోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకుముందు ఎన్ని పెట్టినా 0 వ్యూస్ వస్తున్నాయని బాధపడేవాళ్ళు మాత్రం ఈ అప్డేట్ వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వ్యూస్ ఖచ్చితంగా ఎన్నో కన్నైతే వచ్చే ఉంటాయి కాబట్టి. చూసారు కదండీ! ఇప్పటివరకు ఈ షార్ట్స్ వీడియో అప్డేట్ గురించి